క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పాట్ దర్గా కల్మెడితండ గ్రామంలో శీతలా భవాని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలుగునాట ప్రజలు ఉగాదిని తొలి పండుగగా జరుపుకున్నట్లే గిరిజనులు శీతలా భవాని పండుగను ఆనవాయితీగా సంవత్సరంలో తొలి పండుగగా అత్యంత భక్తివ్రతలతో జరుపుకున్నారు. లంబాడి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలలో శీతలా భవాని పండుగ ఒక భాగం. ఈ పండుగను పురస్కరించుకొని వివిధ తండాల ప్రజలు, చిన్నలు, పెద్దలు కలిసి పురుషులు డప్పు వాయిద్యాలు వాయిస్తూ, మహిళలు, యువతీ యువకులు నృత్యం చేస్తూ సందడి చేశారు. అంతేకాకుండా కొందరు గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా భక్తి పారవశ్యంలో మునిగి పాటలు పాడారు. శీతలా భవాని దేవతకు గుగ్గిళ్ళు, పాయసం, కొత్త బియ్యంతో పరమాన్నం వండి అమ్మవారికి సమర్పించి కోళ్ళు మేకలను బలిచ్చి వాటిపై నుంచి పశువులను దాటించి పశువులకు ఎలాంటి రోగాలు రావద్దని, తమ పిల్ల పాపలు గొడ్డు గోద చల్లగా ఉండేలా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శీతలా భవాని తల్లిని వేడుకునే ఉన్నారు. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. ఇటు మాకు కూడా ఇటు మాకు కూడా శీతలా భవాని అనేది మా లంబాడి భాషలో మొట్టమొదటిగా శీతలా భవాని అనేది పండగ మేము మొట్టమొదటిగా అన్ని పండుగల కన్నా మొట్టమొదటిగా శీతలా భవాని పండుగలు అనేది చేసుకుంటాము. ఈ శీతలా భవాని అంటే 7 అన్నదమ్ముల వాళ్ళు శీతలా భవాని యొక్క ప్రత్యక్షం మొట్ట అక్క చెల్లెలు అయితే వాళ్ళ దాంట్లో ప్రత్యేకమైన ఇది శీతలా భవాని అంటే పాడి పంటలు, పశువులు, పెళ్లి కానీ అమ్మాయిలు తొందరగా పెళ్లిళ్ళు కావాలని, తండలలో పాడి పశువులైన ఎటువంటి జబ్బు కానీ ఆరోగ్యం కానీ ఎటువంటి రాకుండా అన్ని విధాలంగా ఈ భవాని అనేది శీతలా భవాని అనేది పండగ ఎప్పుడు మాకు మొట్టమొదటి కాబట్టి వెళ్ళవేళలా ప్రతి ఒక్క లంబాడీకి ప్రతి ఒక్క నాయకులకి వెళ్ళవేళలా అందుబాటులో ఉంటుందని మాకు ప్రత్యక్షంగా ఈ భవాని అనేది ఎప్పుడు మాకు వెళ్ళవేళలా కనబెడుతుందని, అలాగే మళ్ళా ఇది ఒక ఈ భవాని పండగ శీతల భవాని అయిపోగానే
తర్వాత మాకు తీజ్ అనేది తీజ్ పెళ్లి కాని అమ్మాయిలు తీజ్ పండుగ అనేది జరిపిస్తారు. దాని ఒక 9 రోజులుగా ఇదే శీతల భవానికి సంబంధించిన భవాని 9 రోజులుగా గుర్తించి వేరే కూడా సంబంధించి కూడా అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు కానీ చేసుకొని అన్ని విధాలుగా తండలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జాన్పాట్ దర్గా కల్మేట్ తండాలో శీతల పండుగ గిరిజనులంతా మేమంతా కలిసి ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క పండుగ మా తరతరాల నుంచి వస్తూ ఉంది. మేము ఎన్నో ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని గిరిజన దుస్తులను గిరిజనుల యొక్క నృత్యాన్ని మేము కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువులు మంచిగా ఉండాలనేసి వచ్చిన నైవేద్యాన్ని పశువులకు చల్లుతారు. దానివల్ల పశువులు అంటు రోగాలు రాకుండా మంచిగా ఉంటారని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ యొక్క శీతల పండుగను అదేవిధంగా తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు సెలవు దినాలుగా ప్రకటించాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గిరిజనులను ఎంతో మేలు జరుగుతూ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క పండుగలను గుర్తించి ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్తారని మాకు శీతల పండుగ తీజ్ పండుగను ప్రత్యేక పండుగలుగా గుర్తిస్తారని మేము గిరిజన నాయకులుగా కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.